కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి సారథ్యంలో ఈరోజు అన్ని నగరాల్లో కూడా ప్రముఖ నగరాల్లో కూడా భారత్ బ్రాండ్తో గోధుమ పిండిని పంపిణీ చేసే కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా శనగబాళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుంది. గోధుమ పిండి కిలో 28 రూపాయలు, అదేవిధంగా శనగబాళ్ళు కిలో 60 రూపాయలకు కేంద్ర ప్రభుత్వము పంపిణీ చేయడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద ప్రజల యొక్క దినచర్యలో భాగంగా తినేటువంటి ఆహార ధాన్యాలను ధరలను నిరంతరం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు గోధుమ పిండిను 30 రూపాయలు 28 రూపాయల కిలోకి ఇవ్వడం జరుగుతుంది. శనగబేళ్లను 60 రూపాయలకు ఇవ్వడం జరుగుతుంది. ఇది దేశవ్యాప్తంగా కూడా ఈరోజు నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగినటువంటి సందర్భంలో వాటిని అదుపు చేయాలనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఆహార ధాన్యాలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతుంది. అందులో భాగంగా ఆదోని పట్టణంలో మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి KDMCS కేంద్రంలో గోధుమ పిండి ఇవ్వడం జరుగుతుంది. పట్టణంలోని ప్రజలందరూ కూడా అత్యధిక సంఖ్యలో ఈ యొక్క గోధుమ పిండి తీసుకోవడానికి కేంద్రం వద్దకు రావడం జరుగుతుంది. పట్టణంలోని ప్రజలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసే సందర్భం కూడా చూస్తున్నాం. మనము నిత్యోత్తర సరుకులను అతి తక్కువ ధరకు ప్రజలకు అందుబాటులో ఉంచినందుకు కేంద్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ తరఫున ఆదోని శాఖ తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. సార్, ఈ కౌంటర్లు అంటే పొడిగించే అవకాశాలు ఉన్నాయా లేదా? ఇప్పుడు ప్రస్తుతానికి కర్నూలు జిల్లాలో ఆదోని, కర్నూలులో మాత్రమే ఈ యొక్క కేంద్రాలు ఉన్నాయి. భవిష్యత్తులో ఈ యొక్క కేంద్రాలను పొడిగిస్తామని సంబంధిత అధికారులతో మాట్లాడాము. పొడిగించే ప్రయత్నం కూడా అధికారులు చేస్తున్నారు. ఎందుకంటే డిమాండ్ ఎక్కువ ఉంది, కేంద్రం నుంచి సప్లై అంతగా లేదు ఆశించిన విధంగా. కాబట్టి కేంద్రాలు తక్కువ ఉన్నాయి. ఉన్నటువంటి కేంద్రాల్లోనే సప్లై ఎక్కువ చేస్తున్నాము. ఇప్పటి వరకు కూడా దాదాపుగా గోధుమ పిండి 30 టన్నుల గోధుమ పిండి పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా శనగబేళ్లను 10 టన్నుల శనగబేళ్లను పంపిణీ చేయడం జరిగింది. మరో 20 టన్నులు వచ్చింది. ఆ 20 టన్నులు నిన్న వచ్చింది. ఈరోజు రేపు కూడా పంపిణీ కేంద్రంలో చేస్తారు. ఈ చౌక దుకాణాలు ఉన్నాయి, ప్రభుత్వ చౌక దుకాణాలు, దాని ద్వారా సప్లై చేస్తే కూడా బాగుంటుంది. కేంద్ర ప్రభుత్వము ఆ యోజన చేసింది. మొదటి దశలో నాఫాడ్ వాళ్ళతో వాళ్ళకి అనుబంధంగా ఉన్నటువంటి ఏవైతే సహకార సంఘాలు ఉన్నాయో వాటి ద్వారా చేసే ప్రయత్నం చేస్తుంది. ఇది దశల వారీగా ఈ కేంద్రాలను దశల వారీగా పెంచే ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వము రాబో రోజుల్లో చేస్తుంది. సన్న బియ్యం పంపిణీ అని చెప్పారు, ఇప్పటివరకు ఆదోనిలో పంపిణీ చేయలేదు. మరి ఎప్పుడు సన్న బియ్యం కూడా అంటే మన ఆదోనిలో కాదు రాష్ట్రంలో ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సన్న బియ్యం రాలేదు. సన్న బియ్యం కిలో 29 రూపాయలకు కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేయడానికి సిద్ధం చేసింది. అయితే ఇక్కడ నుంచి ఇండియన్లు పంపించారు. ఎంత అవసరం ఉంది సరుకులు అనేది ఈ యొక్క కేంద్రం వాళ్ళు పంపించారు. రాబో కొన్ని రోజులు అతి తొందరలోనే 10 రోజులు కావచ్చు 15 రోజుల్లో కావచ్చు ఆదోనిలో కూడా సన్న బియ్యాన్ని పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. నా పేరు నాగరాజు, కూడా భారతీయ జనతా పార్టీ ఆదోని అసెంబ్లీ కో కన్వీనర్.